తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు సోదరులు యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు, ఎవరైతే పంట పండిస్తూ సాగు చేసినటువంటి రైతులకు 6,000 రూపాయలు, ఇటు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం సమాన్ నిధి, పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయలు మనకైతే డబ్బులను మొత్తం మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఈక్వల్ టు మొత్తం 8,000 రూపాయల డబ్బులను అయితే మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలను అయితే పంపిణీ చేస్తూ భారీగా అయితే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక దీపావళి కానుకగా మన కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలని జమ చేస్తే జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇక దీంతో పాటుగా వానాకాలంలో పంపిణీ చేసినటువంటి వానాకాల రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వారికి వానాకాల పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బులు ఎకరానికి 6,000 రూపాయలు అయితే జమ చేయడం అయితే జరిగింది. 9 రోజులలో 9,000 కోట్ల రూపాయలు తెలంగాణలో ఇక డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఎవరికైతే ఆ డబ్బులు ఇంకానైతే జమ కాలేదో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులను కూడా రిలీజ్ చేస్తూ భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఎవరికైతే ఆ డబ్బులు జమ కాలేదో వారికి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద దాంట్లో కలుపుకొని వానాకాల రైతు భరోసా డబ్బులు కూడా జమ చేయడం అయితే జరుగుతుందంట. ఇక అటు మన కేంద్ర ప్రభుత్వం నుంచి 2,000 రూపాయలు, మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు ఏ జిల్లాలలో ముందుగా జమ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే ఈ వీడియోని చూడండి. తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ. ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతు సోదరులు ఉన్నారో వారందరికీ మన తెలంగాణ మన కేంద్ర ప్రభుత్వం భారీగానైతే మంచి శుభవార్తలు అయితే వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో వచ్చేసి యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి యాసంగి రైతు భరోసా డబ్బులు అయితే విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఎవరైతే 1 ఎకరం నుంచి మరి ఎన్ని ఎకరాల వరకు పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారికి యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో రేపటి నుంచి వచ్చేసి మొదటిగా హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్ వంటి జిల్లాలలో రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేస్తూ భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణ రైతు భరోసా డబ్బులు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే రైతులు ఉన్నారో అర్హత కలిగి ఉన్నటువంటి రైతులకు ఎవరైతే బ్యాంక్ ఖాతాకి కేవైసీ ఎన్పిసి లింక్ అప్డేట్ చేయించుకొని ఉన్నటువంటి రైతుల ఖాతాలలో పీఎం సమాన్ నిధి పథకం కింద 21వ విడత కింద 2,000 రూపాయల నిధులను కూడా మన కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడానికి భారీగా నిధుల సర్దుబాటు అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో మొదటిగా వానాకాల పెండింగ్ రైతు భరోసా డబ్బులు, ఇటు యాసంగి రైతు భరోసా డబ్బులు అయితే ఈ నెల చివరి ఆఖరిలో జమ కాబోతున్నాయి. ఇక దీంతో పాటుగా పీఎం సమాన్ నిధి 21వ విడత కింద 2,000 రూపాయలు కూడా నవంబర్ నెల మొదటి వారం నుంచి విడుదల చేస్తూ భారీగానైతే అప్డేట్స్ని వెల్లడించడం అయితే జరిగింది. ఇక ఈ పథకాల కింద డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా ఎన్పిసిఐ లింక్ కేవైసీ అప్డేట్స్ అనేది అప్ టు డేట్ చేయించుకొని అయితే రెడీగానైతే ఉండాలని మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అయితే హెచ్చరించడం అయితే జరిగింది. ఇక ఈ డబ్బులు వచ్చేసి ఈ నెల చివరి ఆఖరి నుంచి విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయన్నట్టుగా తెలిపింది. థ్యాంక్ యూ గైస్, జై హింద్.